ఓం నమ శివాయ. మనము శ్రీమద్ రామాయణంను వాల్మీకి రామాయణంను పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞునకు ఇతర బ్రాహ్మణోత్తములకు సంతృప్తికరముగా కానుకలు వసంగుట, గర్గ వంశము వాడైన త్రిజటునకు కోరుకున్న రీతిగా గోసంపదనిచ్చుట. శ్రీరాముడు వినతిపూర్వకంగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును స్వీకరించి సుయజ్ఞుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశిష్యులు వసంగెను. పిమ్మట ప్రియభాష అయిన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచియున్న ప్రియ సోదరుడైన లక్ష్మణితో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ సౌమిత్రి, బ్రహ్మర్షులైన అగస్త్యుని విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని భక్తి శ్రద్ధలతో పూజింపుము. ఓ మహాబాహు, ఆ మహులకు వేల కొలది పాడియావులను, వెండి బంగారములను, ఆభరణములను, రత్నరాసులను, ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్ష జలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను గావింపుము. యజుర్వేదమునందలి తైత్తరీయ విభాగములను బాగుగా అధ్యయనం చేసిన వేద పండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు, చక్కని వాక్శుద్ధి గలవారు. వారు నిత్యము కౌసల్యామాతకు శుభాశిస్సులను వసంగుచుందురు. వారు దానములను పుచ్చుకొనుటకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధన కనక వస్తు వాహనములను, దాసదాసీజనులను, పట్టు వస్త్రములను కోశాగారం నుండి ఇప్పింపుము. చిత్రరథుడను మంత్రి సుమంత్రుని వలె రాజవంశమునకు ఎంతయో నమ్మిన బంటు. అతడు చిరకాలం నుండి రాజకుటుంబమునకు సేవలు ఉంచుచున్నవాడు, గౌరవహరుడు కనుక అమూల్యమైన రత్నములను, వస్త్రములను, ధనధాన్యములను, వేల కొలది గోవులను, వివిధములకు ఇతర పశు సంపదలను బహుకరించి ఆయనను తృప్తిపరచుము. కటశాఖకు కల్పశాఖకు చెందిన వేద భాగములను పఠించుచు మోదుగు దండములను భరించుచుండేటి కొందరు బ్రహ్మచారులు గలరు. నిత్యము వేదాధ్యయనము చేయు వారి పని. వారు మరి ఒక పనిని దేనిని చేయరు. వారు సాత్వికములైన రసపదార్థములే ఇష్టము. పెద్దలు కూడా వారిని గౌరవింతురు. వారికి 80 బండ్ల రత్నములను, ధ్యానములను మోయినట్టి 1000 వృషభములను, పొలములను దున్నేడి 200 ఎద్దులను, అట్లే పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వ్యంజనములకై 1000 గోవులను ఇప్పింపుము. ఓ సౌమిత్రి, మౌంజీదారులైన బ్రహ్మచారులు పెక్కుమంది కౌసల్యామాతను ఆశ్రయించుకొని ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి 1000 ఆవులను ఇప్పింపుము. నేను ఇచ్చేటి కానుకలను చూచి ఆ కౌసల్యామాత ఆనందించు రీతిగా ఆ బ్రాహ్మణులందరినీ అన్ని విధములుగా సత్కరింపుము. నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయముగా కుబేరుని వలె బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలను ఇచ్చివేసెను. దగ్గు కత్తితో కన్నీరు గార్చుచు తన ఎదుట నిలబడి ఉన్న తన ఆశ్రితులలో ప్రతి వ్యక్తికి 14 సంవత్సరముల వరకు భుక్తికై చాలునంతగా ద్రవ్యమును ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పలికెను. లక్ష్మణుని గృహమును, ఈ నా భవనమును విడిచిపెట్టి వెళ్లకుండా ఎప్పటి వలె శుభ్రముగా ఉంచండి. నేను వచ్చేటి వరకు వాటిని కాపాడుచుండండి. తన వనవాస గమన కారణముగా దుఃఖమున మునిగియున్న ఆశ్రిత జనముతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు కోశాగారమున గల నా ధనమంతయు తెప్పింపు అని కోశాధిపతిని ఆదేశించెను. పిమ్మట సేవకులు శ్రీరాముని ధనమునంతయు తీసుకొని వచ్చి అచట కుప్పపోసిరి. ఆ మహాధనరాశిని అచటి వారు వేడుకతో దర్శించిరి. అంతట శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆ ధనం అంతయు బ్రాహ్మణులకు, బాలులకు, వృద్ధులకు, దీనులకు పంచి ఇచ్చెను. అయోధ్య సమీపమునే పింగళవర్ణ కేశములు గల ఒకానొక బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయన పేరు త్రిజటుడు. గర్గ వంశము వాడైన అతడు నాగలి కర్రును, ఒక చిన్న గుణపమును, నాగలి ఆకారము గల ఒక సాధనమును చేత ధరించి నిత్యము ఉంచవృత్తితో జీవించుచుండేవాడు. తరుణి అయిన ఆయన భార్య దారిద్ర్య బాధకు తట్టుకొనలేనిదై పసివారైన తన కొడుకులను తన కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకి ఇట్లు ఉపాయములు చెప్పెను. స్వామి, నాగలి కర్రును, పలుగును, నాగలిని ప్రక్కన పెట్టుము. నా మాటను పాటింపుము. ధర్మజుడైన శ్రీరాముని దర్శించినచో మనకు కొంత మేలు కలుగును. భార్య మాటలను విన్న వెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమును చేరుటకై దారి బట్టెను. భృగు మహర్షి వలె అంగీరస మహాముని రీతి తేజో విరాజమానుడైన త్రిజటుడు జన సమూహ మధ్యముగా వచ్చుచుండగా 5వ కక్ష వరకు అతనిని ఎవరూ నివారింపలేదు. అప్పుడు ఆ త్రిజటుడు శ్రీరాముని సమీపించి ఆయనకిట్లు విన్నవించెను. వాసీగాంచిన ఓ రాజకుమార,
నేను కటిక పేదను, అధిక సంతానము కలవాడను. నిత్యము వనములలో తిరుగుచు ఉంచ వృత్తితో కుటుంబ పోషణ చేసుకొనుచున్నవాడను. దయతో నన్ను ఆదుకొనము. అప్పుడు శ్రీరాముడు దరాసమునర్చి ఆయనతో ఇట్లు అనెను, ఓ విప్రోత్తమ, నేను మీకు 1000 గోవులను ఇచ్చినను తక్కువయే. నీవు నీ చేతి కర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకు పట్టేడి గోవుల సమూహమును నీకు సమర్పించేదను. వెంటనే అతడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతిలోని దండమును గిరగిరా త్రిప్పుచు బలము కొలది వేగముగా దానిని విసిరివేశను. అతడు విసిరిన ఆ కర్ర సరయూ నదిని దాటి ఆవలి తీరమున 1000 కొలది గోవులు గల గోష్టము చివర ఒక వృషభము కడ పడెను. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణు హృదయమునకు హత్తుకొని సరయూ నది యొక్క ఆవలి తీరమున గల 1000 కొలది గోవులను గోపాలులను వెంట ఇచ్చి త్రిజటుని ఆశ్రమమునకు పంపించెను. పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చుచుట్లు పలికెను, పర్యాసూచకమైన నా దరాసమునకు నీవు అన్యతా భావింపవలదు. తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసురుటకై నిన్ను ప్రేరేపించి తిని. ఇంకను ఏమైనా కావలసి ఉన్నచో కోరుకొనుము. నేను నిజముగా పలుకుచుంటిని, సంకోచపడవలదు. నా యొద్ద ఉన్న ధనమంతయు విప్రోత్తముల ఉపయోగార్థమే సమకూర్పబడినది. మీ వంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా దానము చేసినతో నాకు తృప్తి కలుగును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. అంతటా త్రిజట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి పత్ని సమేతుడై మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఉదారహృదయుడైన శ్రీరామునకు యశస్సు, బలము, ప్రీతి, సుఖము వృద్ధి చెందినట్లు ఆశీస్సులు పలికెను. పిమ్మట శ్రీరాముడు మిక్కిలి ప్రసన్నచిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన ఆ మహాధనమును సముచితములైన మర్యాద వచనములతో సూహృదయుల మేలు కోరకై వినియోగించెను. ఆ సందర్భమున శ్రీరాముడు వనర్చిన సమ్మానములతో, దాన ధర్మములతో, ఆదర సత్కారములతో తృప్తి చెందని బ్రాహ్మణులు, సుహృదులు, సేవకులు, దరిద్రులు, యాచకులు లేనేలేరు. అనగా అందరూ మిగులు సంతుష్టులైనారు. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధన ధాన్యములను వసంగి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించుటకై బయలుదేరినారు. రామలక్ష్మణులు శత్రు భయంకరములైన ధనస్సులను, ఖడ్గములను ధరించి ఉన్నారు. ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్ప మాలాదులచే అలంకరించుట వలన అవి చక్కగా శోభిల్చుండెను. అప్పుడు బాగా అలంకరించుకొని ఉన్న జనులు రాజ ప్రాసాదముల మీద, సంపన్నుల భవనములపైన, 7 అంతస్తుల మేదల మీద చేరి వారిని లోలోన చూచి దుఃఖితులైరి. జనులతో కిక్కిరిసి ఉన్న రాజ మార్గములయందు కాలు మోపుటకు వీలు లేకుండెను. అందువలన పౌరులెల్లలు గృహముల మీదకెక్కి దీనవదనములతో శ్రీరాముని చూడసాగిరి. ఛత్ర చామరములు లేకుండా కాలినడకన సాగి వచ్చుచున్న శ్రీరాముని చూసి ప్రజలు శోకమున మునిగినారు. అప్పుడు వారు తమలో తాము పెక్కురీతిలో ఇట్లు మాట్లాడుకున్నారు, ఎప్పుడు శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతముగా నడుచుచుండేవి, మరి ఇప్పుడైతే ఒంటరిగా వచ్చుచున్న శ్రీరాముని వెనుక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుచున్నారు. శ్రీరాముడు ఐశ్వర్య సుఖానుభవములలో ఓలలాడినవాడే అయినను అర్తులకు కొల్లలుగా దానము ధర్మములు వనర్చిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రి కడ విధేయుడై నడుచుకున్నవాడు, ఆయన మాటను జవదాటనివాడు అవుటచే తండ్రి వాగ్దానమును నిలుపుటకై అతడు వనవాసమునకు సిద్ధపడుచున్నాడు. ఆకాశమున విహరించేటి సిద్ధులు మున్నగు దివ్యజాతుల వారు గాని, భూమిపై సంచరించేటి మానవులు గాని, రాకుమారి కలవారి కోడలైన సీతాదేవిని ఇంతవరకు చూచియే ఎరుగరు. కానీ ఇప్పుడు ఈ విధంగా నాతుని వెంట నడిచి వచ్చుచున్న సీతాదేవిని రాజమార్గములైన ప్రజలు ఎల్లరూ చూడగలుగుతున్నారు. సహజముగా సీతాదేవి చక్కని మైపూతలకు అర్హురాలు. ఆమె నేటి వరకు ఎర్రచంద్రం మొదలగు అంగ రాగములతో శోభిల్చుండెను. కానీ ఇక మీదట వనవాసమున చలి తీవ్రతకు, వేడి గాలులకు, వర్ష బాధకు గురి అయి ఆమె ముఖము వాడిపోవును, వన్నె తరిగిపోవును. నిజముగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచము ఆవేశించినట్లు ఉంది. అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు. లేనిచో తన సహజస్థితిలోనున్న ఏ రాజైనను తన గారాల పట్టిని ఇంటి నుండి విడలగొట్టునా, కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టుటకు సాహసింపడు. ఇక తన చక్కని సత్ప్రవర్తన చేత లోకము మెప్పును కూడా పొందిన శ్రీరాముని విషయమై చెప్పనేలా. అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము 6 ఉత్తమ గుణములకు శ్రీరాముడు ఆటపట్టు. అందువలనే అతడు పురుషోత్తముడు. తర్వాతి భాగంలో శ్రీరాముడు దశరథ మహారాజును చేరుకుంటాడు. ఆ ఘట్టాన్ని చూద్దాము, చాలా దివ్యంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.